మామ దొరికిండ్రా నా కొడుకు. అరే అన్న వచ్చిండ్రా. ఎవర్రా? రే సూపర్ సీనియర్ రా, ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే. వాడేమైనా క్రిమినల్ ఆరా అట్లా కట్టేసినావు? కట్లిపో. ఏందన్నా ఇది? నన్నెందుకు కట్టేశారు? నేనేం తప్పు చేశాను? నీకు తెలీదా? నేనేం తప్పు చేయలేదన్నా. ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా. హాస్టల్లో ఫుడ్ పడట్లేదు. నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా. నేను మా ఇంటికి పోతానన్నా. మా అమ్మాయి కూడా చెప్పాను, ఇంటికి వచ్చేమన్నారు. నేను పోతానన్నా. పోలేవు. ఆ? పోలేనా? నువ్వెవరు చెప్పడానికి? అన్ననెవరు? నేను కూడా నీలానే ఈ కాలేజ్ స్టూడెంట్, 2016 75th బ్యాచ్. అన్నా నమస్తే. చెప్పు తమ్ముడు. కాలేజ్ ఎట్లుంటుంది అన్న? ఏంటి తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజు, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్. గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా అన్న? అంతెందుకు, నేను కూడా ఇక్కడ చదివా. సార్ ఎవరు సార్? రమ్మన్ ప్రొఫెసర్ అయినా మరి అట్లా గుంజుకోవతారు? వీడు 10వ తరగతి 10 సార్లు తప్పాడు. 10 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నాడు. ఇక్కడ ఎవ్వడు కనపట్లే. సార్ గణేష్ కుమార్. గమ్ గమ్ గణేష రూమ్ ఎక్కడో చెప్పాలా? ప్రతాప్ రెడ్డి గారు 104 ఇవ్వండి. బ్రో నాది కూడా 104. ప్రతాప్ రెడ్డి గారు సార్ 104 అంటే ఏదో గుర్తొస్తుందండి. అదే సార్, మొన్న కొండచిల్లు వచ్చింది కదా, పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది. ఎక్కడెక్కడ ఉండుంటది. ఒక నిమిషం ప్రాబ్లం ఏంద్రా? ప్రాబ్లం ఏందన్నా? లాస్ట్ టైం పడపం చికెన్ పెట్టా 30 సార్లు మోసింది హాస్టల్. ఇంకొంచెం అయితే బాత్రూమ్ లో తమాదేటండి మార్చాలండి. ఒక్క నిమిషం, నాకు కూడా అర్థమైందిరా. ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది, సో చికెన్ తీసేస్తున్నాం. ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ రా మీరు. అదేరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా రే? అరే నేను వచ్చేస్తేనే నాకు అయితలేదు ఇడా. నువ్వు ఆగరా, కొన్నొత్తులు అలవాటు అయిపోతుంది. ఇంజనీర్ కాబట్టి డిగ్రీ చేసుకుంటాను. నువ్వు డిగ్రీ చేసుడేంద్రా, నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తే నువ్వు ఆయనతో మాట్లాడు ఫస్ట్. రే 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 పెట్టేసిండు. ఏమయ్యో వస్తున్నా. ఏందే ఆడు హాస్టల్ కి వచ్చేస్తా అంటున్నాడు. ఈడికొచ్చేం బిక్తాడంట? ఆడికి పాస్ పైన సెకండ్ పెడుతున్నారట. అరే వాడు హాస్టల్ కు చదువుకుతాందుకు పోయిండా లేకుంటే దొబ్బి తిందానికి పోయిండే? అయ్యో దోసగాలు లేరట, ఆడు ఒక్కడే ఉన్నా అంటున్నాడు. అరే లేకుంటే ఊరోళ్ళు అందరినీ దొరుకుని పోదామా? పిచ్చిదానివా? హాస్టల్లో 50 మంది ఉంటారు. ఆ 50 మందిలో ఎవడో ఒక దేడి దిమాగ్గాడు ఉంటాడు. వాడు వీడు కరుస్తాడు. నువ్వు సప్లై పో. నేనున్నానుగా. కాలేజ్ ఏమో ఏదో ఊరు బయట వస్తే ఒక్క మంచి లేడు. పాములు గీములు తిరుగుతున్నాయంటే అమ్మ. హలో, అది నాకు ఫోన్ చేసి దామోదర్, శివ, ఏంది ప్రాబ్లం? డాడీకైతే ఈ ఫోన్. హోమ్ సిక్ అంట బ్రో. వచ్చినప్పటి నుండి ఇదే పంచాయతీ. బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో? ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది. ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ జర్నీ అవసరమే లేదు బ్రో. చిచి అట్లా ఎందుకంట బ్రో? అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని. బెడ్డా? అంటే కిటికీ పక్కనే ఉంది, నైస్ వెంటిలేషన్, ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది. బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్. ఏ బ్రాంచ్ బ్రో నువ్వు? ఈసీ. ఈజీ అంట.
ఈసీ అంటే రే రే, ఆ గోపిక నెంబర్ ఎంతరా? నెంబర్ చెప్పు. గోపా గోపోడ్ బ్రో. మా దోస్తుగాడు బ్రో సిబిఐటీలో సిఎస్సీలో సీట్ వచ్చింది. అయినా వద్దు ఈయన్నే ఈసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్లో కూర్చున్నాడు. బాబు చేయరా. అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లో. బ్రో ఏముందా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సిలో అమ్మాయిలు ఉంటారు, బాగుంటారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. తెలుసు. కానీ ఈ ఇయర్ మన కాలేజీలో ఈసీలో అమ్మాయిలు ఉన్నారు బ్రో. బాబా ఇట్స్ ఫేట్. అమ్మ నా కొడక. ఒక్క నిమిషం. ఊరికొచ్చి ఏం చేస్తానే నేను? ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దాని తర్వాత కాల్ చేస్తాను నీకు. అప్పటిదాకా కాల్ చేస్తాను. బాయ్. లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో, పసుకలు సన్న అయిపోయినా. కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డు అని పిలుస్తుంది. లడ్డు బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు, అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు. దామోదర్ లడ్డు, అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా? మరి దొరికిందా అన్న? ఎక్స్క్యూజ్ మీ, మీరు దిల్చడంలో ఉంటారా? ఏ కాదు, హలో. ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని లోపు వచ్చేసినావు నువ్వు? అరే లేదు మామ, నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా, వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్కలేదురా. నాకు చెప్పావు నేను సెట్ చేస్తా. అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా? అదే డెనిమ్ జాకెట్. చాలా బ్యూటిఫుల్ ఉంది మామ. అందుకే పడతా. పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా, ఆ అమ్మాయికి ట్రై చేయి. వర్కౌట్ అన్న వద్దు. ఓకే గో గో. ఎవడన్నా? మనోజ్. ఈయన కూడా ఈ పోరే కాదు నా బ్రో. బొట్టు సైజ్ తగ్గించు, బొట్టుకమ్మలు పెట్టు, కళ్ళజోడు తీసేయి, కాంటాక్ట్ లెన్స్ పెట్టు, లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావు అనుకో, అబ్బాయిలు ఖచ్చితంగా వెంటపడతారు. ఐ స్వేర్. బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి. ఏంటది? అర్జెంట్గా అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అంత అందం పక్కన ఉంటే నిన్నెవడు చూస్తాడు? ఏ బ్రాంచ్? ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్కి మారిపోదాం అనుకుంటున్నా. బీ ఇన్ టచ్. ఏ అమ్మాయినైనా 5 నిమిషాలు పడిస్తాడు వీడే. మా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్, పులిహోర రాజా. ఎన్ని నిమిషాలు బ్రో బ్యాగ్లా అట్లా కలుపుతున్న పులిహార? ఎవడు బ్రో నువ్వు? మనోజ్. వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు. మా బ్యాచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్. ఎంసెట్ లో టాప్ ర్యాంకర్. టాప్ 10 కాలేజెస్ లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకడు పట్టుబట్టు వచ్చిండ్రా. మంచోడేరా, కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా. సార్ 18 అశోక్ కుమార్. 18 అశోక్ కుమార్. ఫాదర్? ఎక్స్పైర్డ్ సార్. మదర్? ఎక్స్పైర్డ్ సార్. ఎనీ గార్డియన్? సెల్ఫ్ కింద వచ్చాను సార్. కార్డ్ జాగ్రత్త. మ్యామ్, జెన్నీ శర్మ, డాటర్ ఆఫ్ రాబిన్ శర్మ. ఓకే. ఆనంద్ సార్. మ్యామ్ ఫాస్ట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు. ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. ఒక్క నిమిషం, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది. ఒక అనాథ బాధలేంటో తెలుసు. మీరు అనాదా? కాదు. మరి నీకెలా తెలుసు? వెళ్ళి పని చూసుకోపో. వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. మీరు చదువుకోబోయే ఈ 4 సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోవచ్చు అన్నాడు. ఇప్పుడు ఎట్లా పోతాడో చూద్దాంరా. హలో, ప్రిన్సిపల్ పురుషోత్తం హియర్. ఎవడా నువ్వు మాట్లాడకుండా బావులా ఉస్సంటావు? ఒక్క చదువుకునే ఫేస్ ఇందులో ఒక్కళ్ళు. రే
మీ అందరికి ఇప్పుడే చెబుతున్నా, బాత్రూంలో నా బొమ్మలు గీసిరా. పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపల్ సార్ డ్రగ్ డీలరు డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్ చేసిన. ఆ సంగతి తెలుసుగా మీకు? ప్రిన్సిపల్ పురుషోత్తం. స్టూడెంట్స్ సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్. ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్. కమ్ ఆన్. ఏంది బ్రో అంత ఆగమవుతున్నారు? అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో? 4 ఏళ్ళు 5 బ్రాంచ్లు, బ్రాంచ్కి 70 మంది, అంటే దగ్గర దగ్గర 1500 మంది గ్యాంగ్ లీడర్ బ్రో. ఆ మాత్రం ఉండదా? విజ్ఞాన్ కాలేజా బ్రో మీది? ఎలా కనిపెట్టా బ్రో? అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో. వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ. మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా. మన కాలేజ్లో అన్నీ ఉన్నాయి. స్పోర్ట్స్ క్లబ్స్, డ్రామా క్లబ్, ఫిలిం క్లబ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్. మన కాలేజ్లో లేనిది ర్యాగింగ్. ఈ కాలేజ్లో ర్యాగింగ్ జరగదు, జరగనివ్వము. వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్. చాలా టైం ఉంది మామ. దా వచ్చే నువ్వు దా. ఇప్పుడు అడుగుతాను రా. ఓకే. మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి ఎవడన్నా నా మరదల పేరు చెప్పాలి. చచ్చాడు నా కొడుకు. మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవర్రా? జెనీ. న్యాచురలీ జెనీ అన్న. సెకండ్ సుజాత. సుజాత కూడా అన్న. థర్డ్ శ్రావణ్ రెడ్డి అన్న. శ్రావణి లంగోని తీసుకుంటుంది, బాగుంటుంది అన్న. అరే సేమ్ చెప్తున్నాం రాపడం. 11th రాధా. మనోరమ్మ అన్న తెలుసు. రే వాడు మరదల పేరు చెప్పేదాకా వదిలేరా. 14th 24th ఇక అమ్మాయి లేరన్నా, అబ్బాయి లేరని చెప్పండి చెప్తాం. 25th అరే ఆ లాస్ట్ లో చింపుడు ఈసీలో అమూల్య. అమూల్య జోలికి రావద్దు, చంపేస్తా. అన్న 25th ప్లేస్ లో ఉన్న అమ్మాయి దగ్గరికి నేను ఎందుకు వస్తానా? అసెంబుల్ బాయ్స్. ఇది ర్యాగింగ్ కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మైటీ మెజెస్టిక్ సీనియర్. 8 years నుంచి మన కాలేజ్ లో పాతిపోయిన ఆంటోనీ. మీరు కాదు బే అరవాల్సింది. ఏం చదువుకున్నారా నువ్వు? పాలిటెక్నిక్ కోర్స్ అన్నా. నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా. నువ్వురా? నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఇంటర్ కోర్స్? ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, నేను ఇంటర్ కోర్స్ చేసిన అన్న. ఈ ట్యూబ్ లైట్లు ఎంతెంతనో చెప్తా. 260 సెంటీమీటర్స్ సార్. దాని ఆఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. టీసీ గుద్దలు పెట్టు. ఫీల్ అయినావారా? ఏం ఫీల్ అవ్వాలన్నా, పర్లే. అయితే మొత్తం పెట్టుకో. బాయ్స్, నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోవచ్చు. వేసుకోనోడుకు ఉంటుందిరా. రెడీ, లైట్స్ ఆఫ్. మన క్యాంపస్ లో ర్యాగింగ్ ఛాన్సే లేదు సార్. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్. ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్. చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట కోసేసిన సార్. ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నాను సార్, అబద్ధం మాత్రం చెప్పలేదు సార్. అది సార్ నా క్యారెక్టర్. కాలేజ్ బాయ్స్ హాస్టల్లా ర్యాగింగ్ జరుగుతుంది సార్. ఎందుకు చూద్దామా? ఏంట్రా తీ బయటిది తీ.
సిగరెట్ మెస్లో కూడా తాగుతారు సార్. నేను మాడుతున్నాను కదరా. నా పులిహోర లాస్ట్ చేసింది సార్ ఈయన. ఏయ్, సిగ్గులేదురా? సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ అయ్యండి. నువ్వేంటో టోనీ 8 ఏళ్ళ నుంచి ఇక్కడే చచ్చావు. బయటికి వెళ్ళే ఉద్దేశం లేదా? ఈ పిల్లలని కంట్రోల్ చేయలేకపోతే అట్రా. ఇక్కడ నుంచి బాగా చేస్తామన్నా. సార్ సార్ కాదురా, సూపర్ సీనియర్. Anybody know the simple answer? ఐ డోంట్ నో సార్. కామెడీ ఆరా నీకు? Idiot. Anybody? సల్ఫ్యూరిక్ యాసిడ్ సార్. అశోక్, మన లైబ్రరీలో నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది. నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా, నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్లో రాసుకున్నావు కానీ నోటితో చెప్పలేదు. అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు. ఇట్స్ ఓకే, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ అండర్స్టాండ్. ఓకే? ఏంటి నీకు ఏమైనా పిచ్చా? ఎప్పుడు చూసినా నా వెనకాల పడతావేంటి? ఏందమ్మా నీ ప్రాబ్లం? సార్, నా ల్యాబ్ పార్ట్నర్ని చేంజ్ చేయండి సార్. ల్యాబ్ పార్ట్నర్ చేంజ్ చేసి కుదరదమ్మా. వెళ్ళి పని చూసుకోపో. అమ్మాయిలతో మాట్లాడడానికి నా పర్సనల్స్ యూజ్ చేసినావు అనుకో మంచిగా ఉంటుంది. సారీ మామ. సారీ ఏంద్రా, ఎప్పుడు సారీ సారీ చెప్తావు, మళ్ళీ పోయి అదే సోది పెడతావు. ఏంటి లడ్డు, మనోజ్కి ఏం చెప్తున్నావు? ఏం లేదు, ప్రాక్టికల్స్ గురించి మాట్లాడుతూ. దొంగేం కాదు, ఆడి పర్సనల్ మీకు చెప్తానని ఏడుస్తున్నాడు. ఏం చిల్లరగానే ఉన్నారా? ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు. రాత్రి పోసుంటారా? అది ఏసీరా, కూలర్ కాదు. ఊరు నా కొడకల్లారా. వాళ్ళందరంతా భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? మహా అయితే ఏం చేస్తారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు. నేనేం నూనె ఎందుకు పోస్తాను రా? కూరలు పట్టకారుతో బీకుతారు. గోర్లు బీకుడు ఏంది? వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు. మొహం మీద యాసిడ్ పోస్తారు, అంతేగా. రే, మేము ర్యాగింగ్ చేస్తున్నాం రా. 3rd డిగ్రీ అనుకున్నాడు ఏందాడు? యాసిడ్ పోసుడు ఏందిరా? చాలా డార్క్ నా కొడుకు అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటుంది. నీకన్నా ప్రాబ్లమా? సారీ సిస్టర్, సారీ. ఓ మై చిన్నారి పెళ్ళి కూతురు, అమ్మో. సారీ గర్ల్స్, సారీ. జస్ట్ మిస్రా. ఆ అమ్మాయి స్మైలు, ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలనిపించిందిరా. ఐ వాంట్ హోల్డర్, ఐ వాంట్ పుల్లర్ అండ్ ఐ వాంట్ స్మెల్లర్ రా. స్మెల్ చూస్తావా? కుక్కవారా నువ్వు? అది కాదురా డీడీ, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి స్మెల్ 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 సబ్బుతున్నావు. రోజు రోజుకి మరి లడ్డుగాళ్ళ తెరుతున్నారు నువ్వు. అవును, లడ్డుగాడు ఎక్కడ? భగవాన్ క్యాంటీన్. అరే, కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం. ఎవర్రా చీసీ కాలేజ్ పోరిలా? హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? దొడ్డుకు పోయినావా, ముడ్డి కడుక్కున్నావా, కడ్రాయి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు? ఏం డాడ్ నువ్వు ఇది? పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. మామా, ఈ కొబ్బరి నూనె మామా? అది కాదురా, కడ్రాయి వేసుకుంటే కట్ అవుతాయి కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు. క్రేజీ మామా, నువ్వు క్రేజీ అసలు. డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడుగు పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది. లడ్డు గాని దేశీ కాలేజీలో కొడుతున్నా ఎక్కడ్రా? లడ్డు గాని కొడుతున్నా? అరే మన లడ్డురా. పోరా. జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిర్రా. మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా నన్ను అట్లా.
యాక్జల్ పెన్ ఉంటే కదా వడిస్తారు బో పండుగ చేసుకో మనోజ్ ఆడు మనోని కొట్టిండు కొడతారా కొడతారు నువ్వేంటో చదివినా లడ్డుగా చూడన్నా రక్తం వచ్చేలా కొట్టిర్రు లడురా ఏ శ్రీకాంత్ ఏంది ఇదంతా భగవాన్ భాయ్ మా వాళ్ళు చేసిన తప్పే రాకూడదు వచ్చారు ఇంకోసారి రిపీట్ అవుతుంది సరే పోండి పదనరా అన్నా ఫస్ట్ టైం కాబట్టి కొట్టు వదిలేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఆగరా ఏంట్రా మారుతాను కదా ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే ఎల్లకాలం నీది కాదు పదనరా ప్రేమ దేశంలో అబ్బాస్ తీరుంటున్నారన్న ముక్కు మా అమ్మమ్మకి ఏమో అని చూపిస్తారా పిల్లలకు పుచ్చిర్రా సోది లడ్డు వదిలే వదిలేస్తామన్నా ఆడొచ్చి మనోని కొడతారు మీరెళ్ళి ఆడికి సారీ చెప్తారు అంతే కదా వదిలేస్తాం అరే మనం అలా క్యాంటీన్ లోపల పోద్రా పెద్ద బోర్డు పెట్టి దుబ్బించుకున్నారు కదా చదివినాం అర్థమైంది అదే దేనికి 10 ఏళ్ల క్రితం భగవాన్ 2 కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్ జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒకరోజు అన్న ఏం కావాలన్నా ఒకటే ఎగ్ పఫ్ ఉందన్న ఎగ్ పఫ్ కోసం అన్న ఈ గొడవ అంతా చీప్ వెరీ చీప్ ఇంద్రా చీపు పెద్ద పెద్ద గొడవలన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు 5 రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురూజీ యూట్యూబ్ లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు పోయి చూడు అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు వాళ్ళని కాదు కొట్లాడు గిట్లాడు బయట ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీడేస్ రాలేదు కదా కబడ్డీ ఒకళ్ళు ఆడలే పెద్ద చెప్పొచ్చుడు పోనీ గోల్ అది ఒకడే ఆడతాడ్రా చిన్నపిల్లల గొడవలొద్దు మెచ్యూర్గా ఆలోచిద్దాం చిట్టిలేద్దాం ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్న బాస్కెట్బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ క్యాంటీన్ వాళ్ళది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా అసలు ఒక్కసారి గెలుస్తే కదా రైట్ నువ్వు నోర్మి వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటికెళ్ళి ఒక లెక్క మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం దింపుతున్నాం గట్టి ప్లేయర్లే ఉన్నాడు నాకెందుకు మనం ఎసరు కొడతాం అనిపిస్తుంది అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నాం అన్నావు కదరా ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని గెలవాలని ఆశుంటే చాలదా మావా లేదు మామ ఆట కూడా తెలవాలి 10 సంవత్సరాల నుంచి రా 10 సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా ఎట్లా రా ఇప్పుడు ఏంట్రా ప్లాన్ ఇది మోటివేట్ చేస్తాను అమ్మమ్మ కూడా ఫాస్ట్ చేస్తారు దీనికన్నా కమాన్ ఫాస్ట్ చేస్తున్నారా ఫాస్ట్ గా అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి కమాన్ కుక్కని కొట్టాడు కొట్టారు కదా మావ నేను దానికి పక్క నేను తెచ్చుకుంటా నన్ను నార్మల్గానే కొట్టిరు మామ అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ అరే మీరు హీరోలు కానీ నన్ను యూజ్ చేసుకోకూడరా ఆడాడు పో మావ సరిగా అమ్మాయి గురించి వెతికేసాక లేట్ అయిపోయింది కమాన్ లెట్స్ ప్రాక్టీస్ గైస్ రిబల్ మనోజ్ మామా నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుంది తెలుసా ఫ్రాంక్ అని లైఫ్లో చాలా షిట్ చూసినా మామ ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా టెల్ మీ ఫ్రాంక్
రోజు రోజుకి చిత్త కత్తి కుక్కలే కదా అరేతున్నావు. మన క్లాస్లో పోర్లు సీనియర్స్ సాలదారా నీకు? ఇక బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, ఫైర్ స్టేషన్లో దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా? కుక్క, చిత్త కార్తి కుక్క. నీ కోపంలో న్యాయం ఉంది మావా. తూ ఎదవా, వెళ్ళాడిపో. కమాన్ బాయ్స్, కమాన్. వాట్స్ రాంగ్? పాపం రా, బాపనులు రా వాళ్ళు. శాపం తగులుతారా నీకు? షిట్, శాపం కాదు మామ, కోపం వస్తుంది. దేర్ ఇస్ నో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇన్ విక్టరీ. రొటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వి డేర్ అవర్-సెల్వ్స్, డిస్ట్రాయ్ అవర్-సెల్వ్స్. ఇది ఆట కాదు, వేట. మామ స్టార్ట్ చేసి అండర్గాడు బాల్ తీసుకున్నాడు. దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు, వేటగాళ్ళు. ఒకటేసి లడుగడికి ఇస్తాం మామ. దేర్ ఈస్ నో ఐ ఇన్ విక్టరీ, దేర్ ఈస్ ఓన్లీ వి. లాస్ట్ ఇట్లా తీసుకుని గోల్ మామ. అరే మామ, మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదరా. జేసీ కాలేజ్లో అంకితను ప్లేయర్ ఉండు మామ. అన్న పేస్దాలో వాళ్ళ కాలేజ్లో వాడే బెస్ట్ ప్లేయర్ బయట టాక్. అరే పేస్దాలో అన్న అట్లా అంటాడు. ఒక్కడ దొరికితే చాలరా అన్న. పేస్దాలో టీకే పేస్దాలో. ఎక్కడికి మామా? అరే బాల్ ఇస్తలేరు బే. మామా ఇయర్ మామా, నువ్వే తీసుకోవాలి. మామా పాస్, మామా బాల్ పాస్ చేయి మనోజ్. మామా పాస్, బాల్ పాస్. దేనికి రా పాసు? నాకెందుకు ఇస్తున్నావురా? అలా పాస్ చేయమంటే. పాస్ 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 దొబ్బుతున్నాడు మరి. బాబా బాల్ మామా. దొరికిండ్రాడు. కంగ్రాచులేషన్స్, యూ వన్ స్క్రాచ్ కార్డ్. రేపు నుంచి వచ్చాయి. ఎక్కడికి? జేసీ కాలేజ్తో మ్యాచ్ తెలీదా? అమ్మాయిలందరూ వస్తారు, తర్వాత నీ ఇష్టం. పోన్రా. ఓకే సారీ, నిన్న కొంచెం ఓవర్ చేసినాం, ఒప్పుకుంటున్నాం. మ్యాచ్ ఆడు. నా 69 నెంబర్ జెర్సీ ఇచ్చేస్తా. కానంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో. ఇన్నోటి చేసినట్టు క్యాప్టెన్. బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో. అది కాదు బ్రో. వాడు రాడు. ప్లీజ్ నో సేయింగ్. వాడు రావాలి. సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. ఎందుకంటే మొన్నేదో ఫ్లూక్లో ఒక బాల్ పడింది. ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా. దట్స్ వై హీ వోంట్ కమ్. టాస్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పోనీ పెంకు ఎండవానా? మామా బాస్కెట్బాల్ టాస్ ఉంటుందిరా. మరి ఎవడేస్తాడ్రా బాల్? పైకేస్తారు, గుంజుకోవడమే. అయితే గుంజుకోండి. అంకిత్, హలో. నీ అమ్మ ఎవరిస్తున్నారా నా నెంబర్? ఎన్నిసార్లు మార్చినా? రై ఈసిని కూడా మార్చి. కత్తికి నన్ను మోసుకొని తీసుకొచ్చిన పుష్పార్ దొప్తా సెట్ అయిపోద్ది మా. అరే అదేమన్నా పంచకాయనారా? పుడిచి పడుతూ పడి ఇంకే పోయి మ్యాచ్ ఆడుకో. ఏంది మా
నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది. మీరు 10,000 ఇస్తే రెఫ్రీ గారిని సెట్ చేస్తా. వాడి పేరు లీ అంట. ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు. వాడితో మనకి ఎందుకు రా? ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా, అని పేరు లింగయ్య. షార్ట్గా ఉంటుందని పెట్టుకున్నాడు. హాయ్, 10,000 ఇస్తా. మా టీంలో మ్యాచ్ గెలిపించేసి. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబోయా? పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది. ఇదేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ఆ? మామా అన్నది ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంత నల్ల మచ్చలు బెట్. అరే నోట్తో నువ్వు చెప్పొచ్చురా. పైకరా ముఖమడా. అశోక్, నువ్వు వస్తే నీ మ్యాచ్ గెలుస్తాం అని సో చెప్పి నీ తీసుకెళ్ళడానికి రాలేదు. 3 వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టం కాదు కదా, చుట్టుపక్కల గ్లాసు కూడా దాకలే. అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వేసినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. డాగ్స్ అండ్ ఆర్ఐ స్టూడెంట్స్ నాట్ అలౌడ్ బోర్డు పెట్టి బ్రో, క్యాటీన్ బట్టి. నీకు ఓకేనా? నువ్వు వచ్చినా రాపోయినా ఈ జెర్సీ మాత్రం నీదని చెప్పడానికి వచ్చాను. నువ్వు నిన్న నాతో మాట్లాడావే, వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంకోసారి అలా మాట్లాడకే. అవును, ఈ మ్యాచ్ ఆ క్యాంటీన్ కోసమే కదా? అవును. కనీసం కాఫీ బాగుంటుందా అని బయట టాక్. మ్యాచ్ అయ్యాక కలిసి తాగుతాం. మ్యాచ్ గెలు, అప్పుడు చూద్దాం. ఓడిపోవడానికి రెడీగా ఉంటారా? నెక్స్ట్ బాస్కెట్ అశోక్ గడేస్తాడు. జస్ట్ బ్లాకింగ్. అరే అశోక్, ఇది నువ్వే వెళ్ళరా. హేషము, నేను కాదు, డీడీ గడేస్తాడు. అరే వానికి ఆట రాదురా. ఆట రాకపోతే ఏంట్రా, గెలవాలని ఆశ ఉంది కదా. ఈరోజు ఓడినా గెలిచిన డీడీ గారి చేతిలో. ఫైనల్లీ అశోక్ మాల కలిసిపోయినరా. ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకుర్రా. మనోజ్, అశోక్, దామోదర్. MAD. మ్యాడ్. మా లడ్డుగాడు ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏమో. ఇది సన్నీ లియోన్ కాదా? మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రో. బాబు 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 చెప్పండి అంకుల్. మా లడ్డుగాడు కనిపించిందా? లడ్డా? అదే అమాయకంగా చూస్తాడు, మిత్రి చూపులు చూస్తాడు. నోట్లో ఎల్లు పెడితే ఏం చేయాలని అడుగుతాడు చూడు, గాడు. గణేష్? గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంకుల్.
డాడీ ఇంజనీరింగ్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను, గుర్రం ఎక్కినవా? డాడీ తాత మీద ఒట్టు డాడీ, నేను దాలే డాడీ. సిగ్గులు ఎదురా నీకు? చచ్చిపోయిన వాళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు. ఏంద్ర ఇది? చీపుగా చీపు లిక్కరు ఆవకాయ. అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడకండి అంకుల్. నేను చెప్పాను లడ్డూ స్టఫ్ తెచ్చుకుందాం రా అని. ఆడే ఆకేద్దాం మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు. స్టఫ్ ఏందిరా? ఆవకాయ ఏందిరా? షూర్ డాడీ స్పీకింగ్. బాబాయ్. ఎవరా నీకు బాబాయ్? సరిపోతుంది అన్న. ఈసారి నా మొహం చూసి అని వదిలేసే. నీ ముఖం ఎప్పుడే చూస్తున్నా నేను. నీ ముఖం చూసి వాన వదిలి పెట్టాడేంది? అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దోళ్ళు లేరా? కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మీథైల్ ఆల్కహాల్ అడిగారు కదరా చేతు అన్న తీసుకోబెట్టా. థ్యాంక్ యూ. బాగా చేయండి రా. సీ అంకుల్. ఏ ఆగో, ఎవరా నువ్వు? ఆంథనీ. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతో కాదు అంకుల్. ఆంథనీ రాడ్రిగ్వెస్, ఫైనల్ ఇయర్. ఎన్నేళ్ళ నుంచో? చూడు అంకుల్, పరిచయమే 10 నిమిషాలు కాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా ఆడతారు నన్ను మీరు? బిహేవ్ యువర్ సెల్ఫ్ అంకుల్. లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేను. ట్యూబ్ లైట్ ఏంట్రా? ఎవరా వాడు? ఎలక్ట్రీషియనా? ట్యూబ్లైట్ గీబ్లైట్ అంటున్నాడు. డాడీ అలా అయ్యాకి ట్యూబ్ లైట్ కార్ఖానా ఉంది. చెప్పు. ఎందుకు? ఓడికాలు కలుపుకో తాగుతానుక పెట్టాయి. అవి తీసుకో. ఓకే డాడీ. ఇగో చెప్తున్నా చూడు, ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి. నీ సంగతి చూస్తే కొడుకు ఏమనుకుంటున్నావు? ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన. హ్యాపీ బర్త్డే. మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చిండ్రు. చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ని. భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను చూడాలి. సీసీటీవీలు పెట్టించింది. గుడ్ ఈవినింగ్ సార్. మీకోసం ఒక గిఫ్ట్. లాంగ్ రన్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు, ప్లీజ్ హ్యాండిల్. రెడీ బాయ్స్? ఏం చేయబోతున్నారు వీళ్ళు? 1 2 3. అందుకేనా అన్న క్యాంపస్ లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు. సూపర్ అన్న. మరి ఎట్లుంటారా మనతోని? తర్వాత అంతా మంచిగానా అన్న? అంత బాగానే ఉండేరా, కానీ మనోజ్ గాడే మా గ్యాంగ్లోకి వైరస్ని తీసుకొచ్చా. ఏందన్నా అది? లవ్. మనోజ్. ఓకేనండి. ఆ రోజు చూసి నవ్వారు కదండి. అది జస్ట్ టైం పాస్ కోసం. టైం పాస్ ఏంటండి? మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి? సిగ్గుతో తలదించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా? సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి? రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్తలో జ్ఞానం పిచ్చోడే కనిపిస్తే, అర్జున్ రెడ్డిలో కొండలాగా మన ముక్కులో పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నువ్వైతే స్వాతి ముత్యంలో మాట్లాడకు. నేను 216 బస్సే. నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది. అగండి, కావ్యానా? కాచిగూడ కావ్యానా? కర్మన్ గడ్ కావ్యానా? రే కొండాపూర్ కావ్యారా? శృతి 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 ఓకే. శృతి నేను ఏం చెప్తున్నా అంటే, నాతో ఒక కప్ కాఫీ తాగామంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? సో ఒక కప్ కాఫీ. మేడం 10 రూపీస్. ఒక కప్పు కాఫీ. 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 ఇలా అడుగుకోవడానికి సిగ్గులేదా? ఏం సార్ ఇది? నవ్వెందుకు వస్తుందిరా మీకు? నవ్వుతున్నామా? ఎర్రనవ్వులు నవ్వడం కాదురా, నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి. పడేయను రా, నాకు చేత కాదు. అసలు ఈ పోర్ల పంచాయితీ నా సిలబస్లో లేదు. అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా? చేసినా మామా. ఇప్పుడు 10th వరకు క్రికెట్ లవ్ చేసిన, ఇంటర్లో సినిమాలను లవ్ చేసిన. సైలెన్స్. ఏయ్ ఏందిరా సైలెన్స్? చదువుకొని లైబ్రరీకి వస్తారా? ఇంటికి పో. ఇడియట్. అమ్మాయి లేని కల నేను పడలే. ఎందుకు మామా? వచ్చి పడిపోద్దు మావా. అంటే
లేడీస్ మ్యాటర్స్ కదా, హ్యాండ్ స్వెట్టింగ్, లెగ్ షేకింగ్, షై ఈస్ కమింగ్. ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాంరా, కలిసిందాంరా అని అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మావా? అశోక్ గారిని చేస్తారు, మన జెండీలాగా. మధ్యలోకి నన్నెందుకు అవుతున్నావురా? మేము జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే. నో 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 మావా, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా? మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదరా, లైఫ్ పార్ట్నర్స్. మీరెంత కొట్టుకున్న కథలు ఆడినా చివరికి మీరే కలుస్తారా, ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కూడా అంటారా. ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు. ఏం చూస్తున్నావు? నీకెవరు దొరకరు. ఈడ బస్సు పిల్లని కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా, ఇది గ్యారంటీ. ఆయమ ఫ్రీ బర్డ్ రా, నాకు ఇట్లాంటివి ఏం లేవు. నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. సార్ దువ్వనుందా సార్? ఎవరు నడుస్తున్నారా? లెటరా ఎవరికి? అది టెలిగ్రామ్. అమ్మకి ఏమైనా నాన్న లారీ కుదిసిందా? చెప్పడం నేను తట్టుకోగలను. చెప్పడం చదవరా. హాయ్ డీడీ, ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు? నీకెవరు ఇంప్రెస్ అవ్వరు, నేనెవరూ ఇష్టపడరు అనుకుంటున్నావు, కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం, నాకు ఇంకా ఇష్టం. అది చెప్పడానికి ఈ లెటర్. నేను ఎవరు ఏంటి ఇలాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు, బట్ మ్యాటర్ ఇది. ఇట్లు ఓ అమ్మాయి. అమ్మాయిరా, నీకు కొంచెం ఓవర్ అనిపించట్లా? హ్యాండ్ రైటింగ్ చూసుకొని పెట్టేస్తావా? రే ఆ హ్యాండ్ రైటింగ్ లో కర్వ్స్ ఉన్నారా? ఎందుకు తెలుసా? అమ్మాయిలకు కూడా కర్వ్స్ ఉంటాయి కాబట్టి. లెటర్ అమ్మాయి డీడీ. ఏ బోకనకుడికి రాశాడు లెటర్? మామా మమ్మల్ని అనుమానిస్తున్నావారా? మామ, ఎంతమంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా, డాడీ స్టిల్ ప్రిన్సెస్, పర్ల్ సమంతానో మీకు తెలుసా? డే జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా, ఎన్ని లత్కోర్పాలు చేసి ఉంటాయి ఇట్లాంటివి. అట్లాంటిది ఇవాళ మీరు నాతో. అరే అరే డిడి, ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు, అదిరా నీ దరిద్రం. అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం. అది కరెక్టే. నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా. హలో. హాయ్. హాయ్. అక్కడ దామోదర్ ఉన్నాడా? అదే డీడీ. డీడీయా? డీడీ గడికి అమ్మాయా? కంపెనీస్ క్రెడిట్ కార్డా? ఏ మనోడు కానీ సీన్ లేదు. మూసుకొని పోనీ బే. డీడీ ఫోన్. ఆడంటే ఓకే, మీరు ఎందుకు కొడుతున్నారా? ఏ మా డాడీ చెప్పిన టైం చేయదని. డాడీ. హలో మామా, లేడీస్ రా. నా హ్యాండిల్ చేస్తాను, ఇచ్చే. ఏరా. హలో, ఎవరు మీరు? నేను రాసిన లెటర్ అందిందా? ఏ లెటర్? అదే నేను రాసిన లెటర్, వెన్నెల్లో ఆడపిల్ల. ఓకే, 2 క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. క్వశ్చన్ నెంబర్ 1, ఆ లెటర్ మీరు రాసిండ్రా? అవును. కాపీ దట్. క్వశ్చన్ నెంబర్ 2, మీరు నిజంగా లేడీసా? స్టూపిడ్. మామ లేడీస్ మామ. అసలు ఎవరండి మీరు? మీ పేరేంది? మీ కథ ఏంది? అది కనిపెట్టాల్సింది నువ్వే. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నిజంగానా అమ్మాయి మామ? ప్రైజ్ ద లార్డ్ జెనీ. ప్రైజ్ ద లార్డ్ డీడీ. నీ ఫ్రెండ్ ఉన్నాడే, వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో. ఈరోజు ల్యాబ్లో ఏమైందో తెలుసా? ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్నీ చేయాల్సిందే. అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల. అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేగా ఒక్కరోజైనా. ఈరోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది, నేనేమైనా డ్రాప్ చేయాలా, ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి? నీ మమ్మీ ఉండు, నాకు ముందే ఫోన్ చేసిండు. అరే జర్నీ ఒంటరిగా ఉంటుంది, ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి, నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు. కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడనే డ్రాప్ చేయమని చెప్పిన. ఆడు బయట ఉంటాడు చూడు. నువ్వు ఊకే వాని తిట్టకు, వాడు అనాదే.
అశోక్ థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఫస్ట్ డే నేను హ్యాండ్ షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు. ఇట్స్ నాట్ ఓకే. 12th డే లంచ్ అవర్లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు. ఇట్స్ నాట్ ఓకే. లైబ్రరీలో నేను బుక్ అడిగితే నాకు పురుగులా చూసావు. ఇట్స్ నాట్ ఓకే. ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను. మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. అయినా నాకేం తక్కువ? మా ఏరియాలో 10 మంది ట్రై చేస్తున్నారు నన్ను. నమ్మట్లేదా? కార్తిక్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సారీ జెన్నీ, నేను మూవ్ ఆన్ అయిపోయా. అదేంటి? ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని లవ్ చేశాను. ఏ ఆపు. ఇంకా 9 మంది ఉన్నారు. జెన్నీ పుణ్యమాని అశోక్ గారు నవ్విండు. వెన్నెన్ని కనిపెట్టడానికి డీడీఆర్ బోర్డు పెట్టిండు. శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజ్ గారు రోడ్ ఎక్కిండు. వస్తావా నాతో కాఫీకి వస్తావా? ఇక ఆడికెళ్ళి షురు అయిందిరా. వెన్నెలా వెన్నెలా వేర్ ఇస్ వెన్నెలా? వాళ్ళు ఏం చేస్తున్నారా? ఆ అమ్మాయి కోసం అంజనా ఏమిస్తాను సార్. చెప్పేశాను మావా. ఏం చెప్పేశావు? ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా. ఆ అమ్మాయి కూడా కలుస్తుంది మావా. గిఫ్ట్ కూడా కొన్నాను మావా. నైట్ ప్యాక్ చేశాను మావా. లడ్డు మావ చూసింది. చెప్పు మావా ఎలా ఉందో. దరిద్రంగా ఉందిరా. నిన్నెవడు మావ అడిగింది? మామ మనోజ్. చాలా బాగుంది. చాలా పర్సనల్ గిఫ్ట్ మావా. మావా ఇచ్చమని నీకు చూపిస్తారా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. అయినా నీ సెలక్షన్ ఏంట్రా? సూపర్. హే థ్యాంక్స్ మావా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత టెన్షన్ నీకు? నేను ఎన్నిసార్లు రాయలే? మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది. ఆడికి పోయి యాంటోనీ 20 అని ఒక కూపన్ కోడ్ చెప్తే అప్లై చేస్తాడు. చిట్టిల్ నీకు ఇస్తాడు, రాసేయాలి ఎగ్జామ్. ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు బుక్ పట్టాను. డీడీ గారు కూడా బుక్ పట్టిండు. అంటే ఆడుకోనికే. కానీ నేనట్లా కాదు, చాలా సిన్సియర్. ఓహో, ఏ చాప్టర్? నిన్న నేర్పించింది మామ. సరే మామ, చదువుకో చదువుకో. అరే ఒకటే గేమ్ రాబోయ్. సరదా చల్. అరే రాత్రంతా పతరాన్నం గారా ఏమొచ్చు. సరే పెట్టేసిపోయి ఇంకో గేమ్ ఆడుతుందా? ఆడదాం. డిసిప్లిన్ కి డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ స్టూడెంట్సే. ఎవరి దగ్గర చిట్స్ ఉంటే ఇప్పుడే పడేయండి. స్కాట్స్ వస్తున్నారు. మర్చిపోయి రేపటి ఎగ్జామ్ చీటి తీసుకొచ్చాను సార్. కొంచెం అరే ఇడిపోతున్నావురా? శృతిని కళ్ళకి వెళ్తారా మామ? అరే సాయంత్రం మనం పోయి వెన్నెలవరకు అనుకోవాలి కదా. ఇప్పుడు ఎట్లా పోతావురా? నువ్వు ఉన్నావు కదా. అవునాను. నువ్వు చూసుకోమా డీడీ గారిని. లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా. శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజ్ గారు వెళ్ళిండు. జెన్నీ కోసం అశోక్ గారు వెయిట్ చేస్తుండు. మరో పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీ గారు ఎదురు చూస్తుండు. హాయ్. హాయ్. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. కూర్చున్నావా? శృతి అక్క ఏంటే హైదరాబాద్ కాలేజీలో అప్లై చేస్తున్నావంట? అది యుఎస్ కాలేజ్లో సీట్ రాలేదు అక్క. అందుకనే ఇంకా హైదరాబాద్లోనే అప్లై చేయాలి కదా. ఓహో, మరి నాకేంటి ఈ లెటర్లో వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది. ఇదంతా వాడి కోసమే కదా? శృతి ఒక్కసారి ఆలోచించవే. షిట్,
It's 8 o'clock. Bye. I have to leave. శృతి ఏంట్రా ఈ హడావిడి ఆ? ఏంటి వాడంటే నీకు ఇష్టమే కదా ప్రపోజ్ చేయొచ్చుగా. కాలేజ్ మొత్తం నేను వాడు వెంట పడుతున్నా అనుకుంటున్నారు. వాడిని ప్రపోజ్ చేయని. ఏంమో ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? ఇంకా 3 years ఉంది కదరా, చూద్దాం. అయినా లేడీస్ ఫస్ట్ అంటారు కదరా, తన్నే ఫస్ట్ చెప్పని. అంతే అంటావు? అంతే. అమ్మా డీడీ దగ్గరకు ఎవరు అమ్మాయిని చూడు. కుసుమా డీడీ అంటే ఇంతకాలం నువ్వేనా? నేను కాదురా. మరెందుకు వచ్చినావు? అంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని. ఫార్మల్ షూట్ కొడితే పళ్ళు రాలిపోతాయి. నాకు లేదా క్యూరియాసిటీ? ఎలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనే శృతి అనుకుని ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ మనోజ్. కావ్య, నేనేదో ఫ్రెండ్లీగా ఫ్లర్ట్ చేశాను. నువ్వు సీరియస్గా తీసుకుంటే నేనేం చేయలేను. శృతి, నేను నీకు ఒక విషయం. నాకు యూఎస్లో సీట్ వచ్చింది. నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను. యా 3 months అయిపోయింది కదా. యా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను ఇంకా నువ్వు నా కోసం ఉండిపోతావేమో అనుకున్నాను. నేను నీకోసం ఉండిపోతానని అనుకున్నాను. కనీసం మిస్ అవుతావా నన్ను? అవుతా. ఒక 3 days అవుతా. తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే హ్యాండ్ ఇచ్చి యూస్ చెక్ చేసిన ఇంకొక అమ్మాయికి చెప్పి పడేస్తాను. ఈసారి మిస్ అయిపోయింది శృతి. ఆల్ ది బెస్ట్. మనోజ్, శృతి ప్రపోజ్ చేసావా? శృతి ఏమందిరా చెప్పరా? హలో నేను వెన్నెల. వెన్నెల ఎక్కడున్నావు? నీ ఇక్కడ వైట్ షర్ట్ స్టేజ్ మీద నాకు కనపడుతున్నానా? డీడీ నువ్వేం మాట్లాడుకో, నేను చెప్పేది విను. డీడీ నాకు నిన్ను కలవాలనే ఉంది, కానీ నేను నీ ముందుకొచ్చి నిలబడ్డాక నేను నీకు నచ్చకపోతే నిన్ను ఫేస్ చేస్తూ 3 years ఉండలేను. ఐఎమ్ నాట్ రెడీ టు మీట్ యూ యెట్. వెన్నెల ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి నువ్వు నన్ను కలువు ప్లీజ్. హలో వెన్నెల ఎక్కడున్నావు? సారీ డీడీ. ఏమైంది మామా? వెన్నెల రావట్లేదురా. ఈ టైంలో ఇట్లా అడగొచ్చలేదో తెలియదు. లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట. నీకేమన్నా కావాలా? బాధలో ఉన్నారా? బియర్ తాగుతా అందరు కదా. ఓ 4 బట్టర్ మనం ఏడున్నాం మనం. అదే అన్న, వెన్నెల ఇంకా అశోక్ వాళ్ళ లవ్ స్టోరీ. అప్పుడే చెప్తారా రావణ్ణి? కట్ చేస్తే 4th year రా అన్నా. మరి 2nd year 3rd year? అరే ఏముంటాయి రా 2nd 3rd year లా. ఎగ్జామ్లో అరియర్. అది కరెక్టే. మీరు 3 Idiots మూవీ చూడలేరా? చూసామన్నా. అది చూసారు కదా. దాంట్లో ఏముంటుంది? ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సీదా 4th year. అంతేగా మనది కూడా సీన్. ఓకే ఓకే. ఆఖరికి డీడీ వాడు కాలేజ్ ప్రెసిడెంట్ అయిండ్రా.
ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్, థ్యాంక్ యూ మనోజ్, సూపర్, లవ్ యూ. ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి రా, కూలింగ్ ఉండాలి. ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే, వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. వి ఆర్ గ్లాడ్ టు హావ్ యు ఆన్ బోర్డ్. చెప్పరా, నువ్వు స్వాతి కీర్తి అనే ఇద్దరు అమ్మాయిలకు ఒకేసారి పులిహోర కలుపుతావు. ఐ లవ్ యూ కీర్తి అని స్వాతికి మెసేజ్ పంపావు. వాట్ ద ఎఫ్ అని అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఏం చేస్తావు? స్వాతి, ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి, ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి. కాలేజ్ పోరగాళ్ళకంతా పూరినట్ట పటాయించలో నేర్పించిన మనోజ్ గారు శృతి భజన చేసుకుంటా 3 ఏళ్ళు సింగిల్గానే ఉండిపోయినరా పాపం. వీక్లీ వన్స్ బాధపడేటోడు రా పిల్ల కోసం. నా ఎమోషన్స్ కి వాల్యూ లేదా? నీ ఎమోషన్స్ తో నాకేం పని? పాపం మనోజ్ అన్న, వెరీ సాడ్. కాలేజ్ హోప్ తెలుసా నేను? సరే సరే, అంత డిసప్పాయింట్ కాకురి. ఒక మంచి ఎపిసోడ్ చెప్తా. 3rd ఇయర్ రా, యాన్యువల్ డే అయిపోయింది. మేము యాజ్ యూజువల్ భగవాన్ క్యాంటీన్లో చిల్ అవుతున్నాం. ఏడికెళ్ళి వచ్చారో తెలియదు కానీ ర్యాండమ్ రౌడీస్ వచ్చారు. వల్గర్ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశారు. నడక చూస్తే వయ్యారం, నడుము చూస్తే సింగారం. లిరిక్స్ కూడా సరిగ్గా లేవు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావా? మనోజ్ గారు మస్తు సీరియస్ అయిండ్రా. ఏం రావు, షర్ట్ మడత పెడుతున్నావు, వెళ్ళి యాడ్ చేయాలి, పెన్ అడుగుతావా? అది కాదు మామ, జెన్నీ. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంట్రా, ఏంటి హీరోవా? అంతేరా, అంతకుమించి ఏమవదు. ఇద్దరికొకరంటే ఒకరు ఇష్టం ఉంటుంది, కానీ ఒకరికొకరు చెప్పుకోరు. ఇంకో లవ్ స్టోరీ ఉంది. నన్ను కలవాలంటే కంగారు పడ్డావు, నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు. ఇట్స్ అండర్స్టాండబుల్. కానీ ఇలా మాటల్లోనే 3 ఏళ్ళు అయిపోయింది కదా. దేనికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు నేనే కలుస్తాగా. కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్లో వానికి ఒకటి తగిలిండు. ఎవడన్నా? జిరాక్స్ జనార్దన్. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసిందన్న. ఆ అమ్మాయి నెంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందని చెప్పారు. మన కాలేజీలో ఎవరి తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది? అందరికి మనమే. అన్న, ఒక్కసారి ఫోటోలో సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా. ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు. ఆ అమ్మాయి మొహానికి ఏదో చున్నీ కట్టుకుంది, కళ్ళు చూస్తే కనిపెడతాం. అన్నా, నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్. కానీ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే, ఎలా? ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తా. అవునా? ఓకే అన్న, నేను సెట్ చేస్తాను. తప్పకుండా. మొన్న అమ్మాయి వచ్చిందయా? ఫోన్ చేయాలి కదన్నా, స్మార్ట్ ఫోన్ కొనిష్టం కదన్నా. బ్యాలెన్స్ లేదని చూపిస్తుంది. రీఛార్జ్లు, మూవీ టికెట్లు, ఆఖరికి వాడి దాగే బియర్ ఖర్చులు కూడా ఇడబెట్టిండ్రా. బార్బేరియస్ అన్న, కొంచెం ఆర్థిక సాయం కావాలి. అప్పించమని ఏమన్నా చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. రే తమ్ముడు, ఎగ్ పఫ్ బాగుందా? ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడేసాడో తెలుసా? 25 టైమ్స్ చెప్పినావు. ఈ రోజే నాకు వద్దు టార్చర్. అరే రే, అరే ఇంకో ఎగ్ పఫ్ తినరా. అలా చెప్పుకోకరా డీటీ, అసహ్యంగా ఉంటది. చరణన్నా, ఎన్ని రోజులైందా నేను చూసి? ఎరా, ఈసారి కూడా మ్యాచ్ మందేనా? మా గెలవడం అలవాటే గానీ ఆన్ సైడ్ పోతున్నావంట. రే
రేయ్ నేను పోయేది బెంగళూరు రా. స్టేట్ దాటే ఆన్ సైడే కదన్నా. ఎప్పుడన్నా జాయినింగ్? ఇంకో 3 days ఉందిరా. అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దామని వచ్చాను రా. లడ్డు కూడా ఎలా అన్నాడు? మా సైడ్ జరుగు. ఏంట్రా ఏం జరుగుతుంది? సూసైడ్ అన్నా. సూసైడ్? అసలు ఏమైంది రాడికి? ఏం లేనా, 12 అమ్మాయి ప్రపోజ్ చేసిండు, ఆమె దేకలే. 14th. అరే లడ్డు, ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా? అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతురా? ఏమన్నా ఈఎంఐ కాకపోతే చెప్తా. అరే లడ్డు అన్నేదో తెలియకుండా అన్నాడు. రెండు ఆల్రెడీ కోటి ఆశలతో ఈ కాలేజ్లో అడిగిపెట్టినా. ఫస్ట్ డే అర్థమైంది ఇదేదో తేడా ఉందని. ఈ డిడిగాడే ఈసీలో పోరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయినా. ఏందిరా? ఇంటర్మీడియట్లో నాది వాయిస్ మీడియం అన్న. అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు. అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా? అరే అదంతా ఓని రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన. లిస్ట్లో తెలిసిన అమ్మాయిల కన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. నేనేం వల్గర్గా మాట్లాడలే. హాయ్ హలో బ్లాక్. అరే నా ఫేస్ మంచలేదేమో అని డీపీ చేంజ్ చేసి వడ్డన మీద ఫోటో పెట్టిన. స్టిల్ బ్లాక్. అప్పుడు ఈ దరిద్రుడే ముందు టిండర్ 8th వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన. అయ్యప్ప స్వామి సాక్షిగాన పైన ఫోటో చూడలే, కింద బయ చూడలే, రైట్ స్వైప్ చేస్తూనే పోయినా. 3 IPL సీజన్లు అయినాయి, ఒక్కసారి కూడా ఇట్స్ మ్యాచ్ అని రాలేదు. ఏడున్నారా నా అమ్మాయిలు? సరే రా భయ్, ఇవన్నీ ఏం వర్కౌట్ అవుతాయి మనకని చెప్పి జ్యోతిష్యం దగ్గర పోయి చేయి చూపించి, స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో రేఖలేడు ఉన్నాయరా, ఎప్పుడో అరిగిపోయినాయి అన్నాడు. అన్నా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతున్నా. రేయ్ అరే పాపం వాడికి ఎవరైనా చెప్పండి రా. సార్ ఓకే సార్, ఐల్ బి దేర్ సార్. అరే ఈ ఆఫీస్ వాళ్ళది టార్చర్ అయిపోయిందిరా నాయన నాకైతే. మానే అన్న అయితే మహా అయితే ఏం చేశారు? జాబ్ వీకి జైల్లో పెడతారు అంతే కదా. నన్ను జైల్లో ఎందుకు పెడతారా? అరే నువ్వు నాకు కొంచెం దూరంగా ఉంటాను నాన్న ప్లీజ్. నేను ఎక్స్ట్రీమ్స్ తట్టుకోలేకపోతున్నా. అరే శంకర్ వాడిని తీసుకోవరా ఫస్ట్. అరే బ్లడ్ అరే చెప్పినా వాడికి ఓపెన్ అవుతుందని. వాడి ఎత్తులకు పోయి ఇట్లా తీసిన బియర్లు చిగురు పోయింది. చిగురు బౌడేంద్రా? అరే హాస్పిటల్ తీసుకెళ్ళండి రా అండి. చిగురు బోనియా వలపు తేనియా. అరే ఏం సినిమా ఏందిరా బ్లడ్ వస్తుంటే పాటలేందిరా? ఇంత వైల్డ్ గా తయారైందిరా మీరు. హాస్టల్లో రోజైతే ఆపే వీడియో రెడీ. నేను స్నానం చేయాలి, బాయ్. హలో హలో హలో. ఏంటి ఏ సబ్బు? కుంకుడుగాయ రసం రా, నీకెందుకు పెట్టే. సిగ్గు జరగలా అసలు. రే 3 years అవుతుందిరా, ఇంకా ఆ పిల్ల పంచాయతీ అయినారా? పంచాయతీ ఏందన్నా? లవ్ అన్నా. బొంగులో లవ్. ఆమె అవలాగా చేస్తుంది, అవుతుండు. అవలగాని చేసిందని కాదు కానీ దరిద్రంగా ఉంటదేమో ఇడి గర్ల్ ఫ్రెండ్ లెక్క. మధ్యలో నా పిల్ల ఏం చేసిందే? వాళ్ళు అన్ని మాట్లాడుతుంటే సైలెంట్ కూర్చుంటావేంట్రా? ఏమనవా? అన్నా నీకు ఎట్లా చెప్పాలి అన్న, నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న, తెలుగు మీడియం. అట్లాంటి ఇలా స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, వి ఆర్ గ్లాడ్ టు హావ్ యు ఆల్ ఆన్ బోర్డ్ అని మాట్లాడానన్నా. ఏ వర్డ్ ఫర్ ఏ డే అని నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేర్పిందండి ఆ పిల్ల. ఆఫ్టర్ 3rd year అన్నా 6th semester 16 పేపర్లు వెనకాలేసి కూర్చున్నాను నేను. ఒకరోజు ఫోన్ చేసి, అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు. అబ్జర్వ్ చేసిండ్రా మామ, మై డాడీ మిస్టర్ మదన్ మోహన్ రావు షికాల్ అంకుల్. ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు, అన్ని క్లియర్ చేసి అని చెప్పింది మామ. దెబ్బకి దీని అమ్మ 16 పేపర్స్ ఆల్ క్లియర్, ఆల్ అవుట్, గుడ్ నైట్. మోసం చేసే పిల్ల అయితే అని ఎందుకు చేసేదన్నా? అసలు ఏమని ఇడిచానా? నాకు ఆ అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా మామ? ఐ లైక్ ద వే షీ లైక్స్ మీరా. వెనెలా లైక్స్ డిడి. అరే డీడీ మామా
సారీ మామ, నేను ఏదో అనేసిన మామ, సారీ మామా ఓకే మామా, నాలో డెప్త్ నీకు తెలియదు మామా. ఇట్స్ ఓకే మామా సారీ మామా, నువ్వు ఇన్ని రోజులు ఫోన్ సెక్స్ చేసినావు అనుకున్నాను కానీ మామా నీకు నేను వచ్చిన తెలుసు కదా మామా. ఏ అంతా పోనీరా, ఈరోజు రాత్రి అమ్మాయిని కలవాలరా నువ్వు, అంతే. ఎట్లా మామా? ఒక ప్లాన్ ఉంది మామ, క్రేజీ ప్లాన్ ఉంది. రే ఏం చేయబోతున్నారా? టీడీగాడు లడ్డుగాడు అందరూ తాగేసి లేడీస్ హాస్టల్కి వెళ్ళారా? లేడీస్ హాస్టల్? లేడీస్ హాస్టల్ కిందకి వెళ్ళారు గైస్. వాడు అమ్మాయికి లత్కోర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎస్, ఆ గిఫ్ట్ దొరికితే మనకు అమ్మాయి దొరికినట్టే. మీ ముగ్గురు అటు, మేము ముగ్గురం ఇటు. ఏ హాయ్. హాయ్, ఫోన్ చేసావా? తర్వాత చేస్తా. డిడి, what are you doing here? I want vanilla. I need vanilla. Just leave me. Get out. వెళ్ళు. Oh my god, it's dark. Hey, hi. Hi. How are you? I'm good. How are you? I'm good. Hey, ఎవరిది నువ్వు? నా ఫ్రెండ్. What? తనకు కొంచెం సిగ్గు ఎక్కువ. Oh, okay. Bye. Take care. Sure, you go. Bye. తను వెన్నెల కాదు, డిడి ఇక్కడి నుంచి వెళ్ళిపో. No. డిడి, no. Vanilla. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఏ రోహిత్, ఏం చేస్తున్నా? ఒక్క సెకండ్ లైన్లో ఉంది బేబీ. హాయ్ రోషన్, 2 hours అయింది నీతో మాట్లాడి. ఎంత మిస్ అని తెలుసా? మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దు అన్నారు. ఎంత మోసం చేసి ఉండండి. హాయ్ బేబీ, మా నాన్న కాల్. వీళ్ళ ఇంటి పేరు సంస్కృతి, వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా. అమ్మో లోదుస్తులు. ఏ దొంగ ముద్ద, ఇప్పుడు వద్దు, మనం కలిసినప్పుడు పెడతా. దొంగ పుట్టించేదాకా వదలం. ఇంత వైల్డ్ ఉన్నారు ఏం రా అమ్మాయిలు ఇక్కడ. మనమే బెటర్ రా మనవారు. గర్ల్స్ హాస్టల్లో నేను కొట్టే వాళ్ళే లేరు. గర్ల్స్ హాస్టల్ ఏముందే, మన కాలేజ్ మొత్తానికి కార్స్ లో తోపుగాడని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు. ఆడొచ్చిన మనల్ని పీకెద్దేం లేదు. Can you please get up? వేయండి. ఎవరివే నువ్వు? మమైత్ ఖానా? షేక్. ఓకే. ఇది ఎడికిన షో, డూప్లికేట్ ఇది, రాంగ్ షో అది. ఏంటి రాంగ్ షో? నువ్వు ఫస్ట్ ఆట ఆడడం నేర్చుకో, ఆ తర్వాత మాట్లాడు. నాకు నేర్పిస్తున్నావు నువ్వు గేమ్? నువ్వు నాకు నేర్పిస్తావా? టోటల్ కాలేజ్ లో నేనే తోపుని ఏమనుకుంటున్నాను? రాంగ్ షో కొట్టి తోపట్టు. ఏంటి బెంచ్ ఎక్కుతున్నావు? భయపడతా అనుకుంటున్నావా? ఏమనుకుంటా నాకు? హే డిడి, అక్కడ లడ్డుగాడు ఏం చేస్తున్నాడు తెలుసా?
తప్పైపోయింది ఒప్పుకొని సారీ చెప్పాలండి. సారీ సార్. ఆగండి రండి. నేను చెప్పడం మీరు వెళ్ళిపోవడానికి ఎగేసుకొని నుంచోండి. ఇప్పుడు నేను వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మా అయితే ఏం చేస్తారు సార్? ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు అంతే కదా? గల్లంత చేస్తావా? మేమెంత చేస్తావురా? అరే ఆయన పోలీస్ అయినా కదా, జస్ట్ ప్రిన్సిపల్ అంతే. జస్ట్ ప్రిన్సిపాలా? రే మీరు అసలు మామూలు కాదురా. అందుకే మీ పేరెంట్స్ ని పిలిపిస్తున్నా. పేరెంట్స్ సరే చిన్న చంపేస్తావా అండి? అట్లా కాదు డీడీ, ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన విధవ రకాలు పట్టుకోవాల్సి వస్తున్నదా? నన్నేనా అంటే మా సార్ని అంటున్నా సార్ నువ్వు? లేదు సార్, మిమ్మల్ని కదా సార్. మీరేమనుకోకండి. నన్ను కాదు అట్లే, నన్ను కాదు సార్. నా కొడుకు చాలా మంచోడు సార్. అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్. సార్ నేను వీడి బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్. తాగిన ప్రతిసారి దాని లింకు తీసి ఇగో గీ ఉంగరం చేశాడు సార్. అంకుల్ మీ వాడే నన్ను చెడగొట్టేది. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా డీసెంట్ ఫ్యామిలీ. ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా? దొంగసారా కాస్తుంటాడు. దొంగసారా? మరి మీ మమ్మీ? హోమ్ మేకర్ అంకుల్. హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే. గంజాయి మస్తు ఉంటాడు డాడీ. యో ఎన్నిసార్లు కొడతావ్యా? వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట కొట్టు కొడతానే ఉన్నావా? రై పంపించు. సరే ఇక వీడికి నాకు ఏం సంబంధం లేదు. మీరే ఉంచుకోండి సార్. మీరే ఉంచుకోండి. ఏంట్రా మీ నాన్న నాశనం? అవును సార్. మరి అలా వెళ్ళిపోతాడేంటి? 11:30 క్లాస్ బస్ ఉంది సార్. సారీ గైస్. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ యాన్యువల్ డే వస్తుంది. అరే ఫెస్ట్ అంటారా? కాలేజ్ ఫెస్ట్ వస్తుంది. ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాను. ఈ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు. కానీ వాటన్నిటిని అధిగమించాం. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండు గడ్డి. ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాం. 2 ఫుల్సేగా. ఎవరు చెప్పారా నీకు? నిన్న ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. 2 ఫుల్స్. అవునరా తాగినాం. నైట్ ఆల్కహాలిక్స్, మార్నింగ్ వర్కాలిక్స్ రా మేము. అయితే ఏంది ఇప్పుడు? మా డెడికేషన్ తో ఎందుకు ఓకే మామా. కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య, అనురాగ్ మీరు సార్ల సంకల్ నాకుతారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ. టీచర్స్ పపెట్స్. మనోజ్, లడ్డు. మామ మీ ఇద్దరు కల్చరల్స్ మామ. మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. ఓకే? మై 2 బ్యూటిఫుల్ రోజెస్. రిసెప్షన్ బ్యాచ్. రోజ్ ఫ్లవర్, రోజ్ వాటర్. ఓకే, థ్యాంక్ యూ. మై ట్రెజర్స్. సైడ్ ప్లీజ్. జెన్నీ, అశోక్ మై ట్రెజరీ కమిటీ. మామ జేసీ కాలేజ్ వాళ్ళు మనం ఒకే రోజు యాన్యువల్ డే పెట్టుకున్నాం మామ. వాళ్ళకి కాలేజ్ ఫండ్ ఉంది మామ. మన దగ్గర ఏమో లేవు అంటే ఎట్లా సార్? ఆ జేసీ కాలేజ్ వాళ్ళు మనం ఒకే రోజు పెట్టుకున్నా సరే లేవు సార్. ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సరిగా? స్పాన్సర్స్ ఎత్తుక్కోండి. మన సిఎస్సి సీనుగాడు ఒక కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామ. అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవా అంతే. మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా. మేము ఓకే 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 మామ. లడ్డు మామ లిస్ట్ ఇచ్చేసే. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గెట్ టు వర్క్. మనోజ్ గారి లైఫ్ లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా. శృతి. రే మనోజ్. రే మనోజ్, హాయ్. అసలు ఏమైపోయావు? బతికే ఉన్నావా? కాల్స్ కి మెసేజెస్ కి అసలు రిప్లై అయ్యలేదు. నువ్వేంటి ఇక్కడ? సింధు పెళ్ళనమాట. ఎందుకు లేట్ అయింది? సంబంధం దొరకలేదా? అవునులే, మీ అక్కని అంత అందంగా ఉండదు కదా. నువ్వు అసలే మారలేదురా. మ్యామ్, యువర్ ఆర్డర్ ప్లీజ్. I'll have one. Cafe latte with extra froth.
2 sachets of brown sugar. మేడంకి వేడిగా నచ్చదు. గెట్ ఇట్ లుక్ వామ్. లుక్ వామ్. Am I right, Shruti? లేదురా, I stopped drinking cafe latte. Now I'm having black coffee. I'll have a black It's a coffee. good choice. బ్లాక్ కాఫీ. నాకు మసాలా చాయ్. It's a good choice. టేస్ట్లు మారిపోతే మనం ఏం చేస్తాం? హ్యావ్ ఇట్ స్లోలీ. గుడ్. ఏమైంది? ఏం లేదు, మా అమ్మ గుర్తొచ్చింది. ఐఎమ్ సో సారీ. ఆంటీకి మా అమ్మకి ఏం కాలే, జస్ట్ కాకినాడలో ఉందంతే. అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా. అమ్మ మీద జోక్లేస్తావా? నో 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 ఒకసారి ఆ తల్లిని చూడు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఇది లేదు. తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళలేదు. ఎత్తులో పెరిగావు ఇంకా తినడం రాదు. ఏంట్రా సరిగా తినకపోతే పంట చేసుకుంటా అంటే బుద్ధగా పూసుకుంటున్నావు. నువ్వు చెప్పినట్టయిందమ్మా, డెస్టినీ మా ఇద్దరిని కలిపింది. ఐ లవ్ యూ మా, ఐ లవ్ యూ. ఓకే తింటా. మావా మనం మనోజ్ గడు పోర్లేంటే పడతాడు, పోరబోగు నా కొడుకు అనుకున్నాం గానీ చాలా సెన్సిటివ్ మావాడు. అమ్మని చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు. నిజంరా. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసిండారా అమ్మకి ఇట్లా? మనతో ఏమైతుందరా? నో 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 నో. ఫోన్ ది, అమ్మకి ఫోన్ చేయి. నేను చేయి చేయి చేయి. ఏ మా అమ్మ ఫోన్ అమ్మ నువ్వు ఇప్పుడు ఫోన్ చెప్పితే నేను హట్ అవుతా. ఫోన్ చేయి. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయదురా మా అమ్మ. చూపిస్తా. ఆగరా చూపిస్తా అంటున్నా. ప్రేమ చూపియాలి మావా. స్పీకర్ లిఫ్ట్ చేయరా మా మమ్మీ. హలో లడ్డు. మా చెప్పరా. హలో మమ్మీ. హలో లడ్డు. ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నేనేం చేయలేదే. ఏం చెయ్యద్దే, పుట్టి 20 ఏళ్ళు అయింది. ఇయ్యాల నాకు ఐ లవ్ యూ చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. నీ అమ్మ రెండు నిమిషాలు మంచి మాట్లాడుతానే నీతోని. నువ్వు అంటే ఏమయ్యో వాని కొడుకు మళ్ళీ అరే నీకు మమ్మ ఉంది కదరా, నీకు ఫోన్ ఉంది కదా, నన్నెందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు? మామా స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామా. పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్. కాలేజీలో ఏ పొర్ర పటాయించుంటాడు, కడుపు చేసి ఉంటాడు. నీ ముఖం వానికి అంత సీన్లెత్తి. వానికో పిల్ల దానికో కడుపు. ఏంటి ప్రాబ్లం? నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? సార్ మీరే కొంచెం మాట్లాడి. ఏంట్రా చెప్పేది? అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది, అవును వాళ్ళు ఇష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్రోకన్ అవ్వమంటావా? చెప్పు దిగిపోద్ది. ఆల్రెడీ స్టూడెంట్స్ తో చచ్చిపోతున్నాం, ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా? స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు, సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం. ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమను ఎప్పుడూ ఒప్పుకోరు. పద డార్లింగ్ మనం లేచిపోదాం. వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్లో చెబుతారా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. బాగుందమ్మా. నేను ఇంకా ఏం చెప్పలేదు సార్. అదే బాగుంది. పోనీ ఇప్పుడు చెప్పు. స్పాన్సర్స్ నే చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాను సార్. పిలువు. ఎవరు సార్ ఇంతకీ స్పాన్సర్స్? ఏంద్రా చీటింగ్ నీ అమ్మ? చీటింగ్ ఏంట్రా చీటింగ్? అంత గిటి కొడతారా? అరే పిచ్చోడు అలా 2 పాయింట్స్ కి విన్ అయితే అరే పోరా నీ అమ్మ తొడిగలని ఆడ. అరే లడ్డు ఇంకోసారి ఆడకరా వెళ్తావు. హే జని ప్రెస్ ద లార్డ్. ఏ ఆడతారా మీరు? మిస్టర్ అశోక్ కుమార్, ఈ 23rd జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డేకి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. అశోక్, స్పాన్సర్స్తో మీటింగ్కి టైం అవుతుంది, పద వెళ్దాం. సినిమా రిలీజ్ అయిందంట, పద వెళ్దాం. సినిమా? స్పాన్సర్స్తో మీటింగ్ కదా, ఒకే ఒక్క గేమ్ ఆడేసి వస్తాం జర్నీ. మా ఫెస్ట్కి 40 lakhs ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హల్లెలూయా జని, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు జని? స్పాన్సర్స్ వచ్చేసారు, 40 lakhs సింగిల్ పేమెంట్ క్లోజ్ చేస్తారు. ఆడు పైసలు ఇచ్చుడేంది? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. 40 lakhs ఎవరిచ్చారు? పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారంట, వాళ్ళ ఫోటోలు ఇక్కడెక్కడ ఉండాలి. అదిగా
అశోక్ ఇండస్ట్రీస్, అశోక్ ఫార్మస్యూటికల్స్, అశోక్ ఎస్టేట్స్. అశోక్ ఆ లైఫ్లో ఏం జరిగింది నాకు చెప్తాడు రా. అన్న ఫ్లాట్మేట్ రా అశోక్. అందరికీ క్లారిటీ ఇచ్చానా? అరే వాడు మొహం చూస్తే అర్థమైతే అరా. వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో తీసి వైట్ తిన్న రోజు అర్థమైందిరా వాడు రిచ్ అని. నువ్వు ఉండు లడ్డు మామ, నువ్వు నీ గుడ్డుగోలా. ఏం మాట్లాడవేంది అశోక్? ఏం చెప్పమంటావు రా డీడీ? నేను 7th క్లాస్ ఉన్నప్పుడు నా వల్లే. ఆ తర్వాత ఎవరు నా లైఫ్లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా, అందరు ఇంతేమో అనుకున్నా. కానీ ఒకరోజు ఈ టీడీ గాడు అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వచ్చినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. నన్ను నాకే గుర్తు చేశాడు రా. బియర్లు కొని ఇచ్చాడు రా నాకు. ఆడు టీషర్ట్ మీద జాకెట్ వేసుకుంటే డబ్బు నోడారా? పాప అనాథరాడు. ఆడెప్పుడు డబ్బులు అడుకు. దా ఉన్నాయి పా. తిరగదిద్దాం పార్టీ పదా. ఎప్పుడైనా తాగేసి ఉంటారా డీడీ? అన్నను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడు రా. వద్దు బాయ్ మామ, తాగాక పెరగన్నం తింటే బుగ్గలు వస్తాయి. సరిపెట్టు. బుజ్జి కదా. అయిందా? వెళ్ళు. జెన్నీ నాకు పరిచయమైన రోజు ఒక మాట చెప్పింది రా డీడీ. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు. ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. నిజంగానే మీరు అందరు నాకు దొరికారురా. నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు. అశోక్ 8,340. ఏంట్రా అది? నువ్వు కోటీశ్వరుడు కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి. పావలా కూడా ఏంది లడ్డు మా వీడు? ఏ జెన్నీ, ఇస్తాడు రా. జెన్నీ ఇప్పుడు ఏమేం జెన్నీ? అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షనా? నీకు మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు. కానీ నీ గురించి నాకేం తెలీదు. అందరూ నేను ఒకటేనా? అలా కాదు జెన్నీ. ఇట్స్ నాట్ ఓకే. నీకు వాడంటే చాలా ఇష్టం కదా? అదేంటి అలా అడిగా? మనోజ్ 3 years ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్నంత మిస్ అవుతాడు. సర్లే, మనమే రిలేషన్ తెచ్చుకుందాం. ఎంత అవుతుంది కదా. శృతి ఎక్కడున్నావు? అది కాదు, ముందు చెప్పేది విను. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు. సంబంధం నీకు ఇష్టమే కదా? రేపేం ట్విస్ట్ లీకు. నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు. సరే త్వరగా వచ్చేసి. అమ్మా వస్తున్నా. ఎందుకురా కుక్కలాగా రుస్తావు? లైఫ్ లో ఏది శాశ్వతం కాదు మామ. నథింగ్ ఇస్ పర్మనెంట్. ఆ మాట అనదు మామ, తప్పు. 6th క్లాస్ లో సురేష్ గారు గోవా పోయి ఎబినీ బాడీస్ లా పర్మనెంట్ టాటూ వేయించుకున్నాడు. ఇప్పుడు దానుకున్నది మామ. గోవా పోదాం మామ. రేయ్, నీకు బుద్ధుందా? ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంటావేంట్రా? గోకర్ణ పోదాం. పారాగ్లైడింగ్ కూడా ఉంటది. నా ఎమోషన్స్ వ్యాల్యూ లేదరా? ఎందుకుంటారా? అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది. ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది. నువ్వు కనీసం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా? ఎందుకు మామ? ఎందుకంటావేంట్రా? ప్రపోజ్ చేయడానికి ముందు వాళ్ళ నాన్న కన్విన్స్. ఏ అమ్మాయికైనా ధైర్యవంతులంటే చాలా ఇష్టం రా. పుసి క్యాట్ గో. ఎలా? ఖత్రం కి కిలాడి కమింగ్. మావా, ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా. ప్లీజ్ నాన్న, అర్థం చేసుకో. నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్. త్రో ఇట్ అవే. థ్యాంక్ యూ నాన్న, అర్థం చేసుకున్నందుకు. అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మాయి ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. అవును, ఆ అబ్బాయి పేరేమిటమ్మా? మనోజ్. నువ్వు కంగారు పడకు శృతి. ఈ రోజు నేను మాట్లాడతాను.
మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అంకుల్ నాకు చాలా భయం అంకుల్. మా కాలేజ్లో క్యాంటీన్ కోసం గొడవ అవుతుంది. అందరూ బ్యాట్లో హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడతారు. నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళి పెన్ అడిగాను. ఓ గ్రేట్. కానీ ఈ రోజు బండికి 2 టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ఎందుకు? బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్, డేంజరస్, కత్రంకి కిలాడి. అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్. శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం. మీరు భయపడకండి, మీరు భయపడకండి. రే అంటే సారీ నాన్న. అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు. మీ దగ్గర అబద్ధాలు ఎందుకు? ఇప్పుడు దాకా 23 మంది అమ్మాయితో తిరిగానండి. శృతి లాస్ట్. ఎస్ ఐ స్వేర్ షీ ఇస్ లాస్ట్. సింధు మీ చెల్లిని నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆ పెళ్లి కొంత ఎందుకు వస్తారంటాడు మా నాన్న. మా నాన్నే నన్ను నమ్మలేదు. అలాంటి శృతి నన్ను నమ్మింది. అందుకే మీరందరూ శృతిని నమ్మాలి. నేను నమ్మను. అంకుల్ నేను నమ్మను. ఎప్పుడే వీడు ఎక్కడ దొరికాడే? నాన్న అది ఎలా చెప్పాలి? అసలు ఇలాంటి ఎలా ప్రేమించావే? శృతి నువ్వు లవ్ చేసావా? నాన్న ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు కానీ మనిషి మాత్రం మంచోడే నాన్న. ఏంటే వాడు మంచితనం? శృతి లవ్ చేశాను. ఇంట్లో కూడా మొత్తం సెట్ చేశాను. మధ్యలో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టావు. వచ్చాడు కాబట్టే వాడేంటో అందరికీ తెలిసిపోయింది. అతను వద్దు కానీ నువ్వు అతని సంగతి వదిలేసేయి. ఆహా వద్దు. అదిగా సింధు 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 అన్న మాట్లాడి ఆంటీ మిమ్మల్ని కావాలంటే గుడికి తీసుకెళ్తాను. మీ పిల్లలు బడికి తీసుకెళ్తాను. అంకుల్ మీరు వాకింగ్ చేసి టీ అండ్ అంకుల్ కలిసి బీర్ తాగుతుంటే బీర్ తాగు అంకుల్. మీకు దండం పెడతాను అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 మీకు దండం పెడతాను అంకుల్ ప్లీజ్. సారీ అండి సారీ. సింధు సింధు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడి 2 అడుగులు వెనక్కాలు. చేతులు కట్టుకో. నూరు పైన వేలేసుకో. ఇలా 2 దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడన్నా. మీరిద్దరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాను. ఏదో బానే ఉంది. కాకపోతే ఒకటమ్మా, మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు. అది చూసుకో. పరువు బాద్ది. 3 years టైం ఇచ్చారు మామ. ఎందుకురా మర్చిపోమన్నా? నా మంది అవుతూ నా మీద జోకులు గుర్తుకెళ్తుందా నాకు? రే మనోజ్, ఒక జోకే తీసుకోలేకపోతున్నావు. రేపు పొద్దున పిల్లలంతా దెబ్బలు తింటావురా. నా మీదంటే మంచి జోకులు వస్తాయమా మీకు? తదమా? కమాన్. అవునరా, ఇంతకీ డీడీ గాడు ఎక్కడా? అన్ని చూసావేంది? అడుగుతురు కదా చెప్పు. హలో వెన్నెల. హలో, అనురాగ్ ఫాదర్ మాట్లాడుతున్నాం సార్, పిలవరా? ఒక నిమిషం. అనురాగ్ ఫాదర్ మాట్లాడు. లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్నెలని కాల్ చేస్తలేరా? వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు గురించి వెయిట్ చేస్తుంది. నాకెందుకు చెప్పలేదు విషయం? నువ్వేమైనా టీమ్ లీడర్ వారా రోజు రోజు అప్డేట్ చేయడానికి? మ్యాడ్ అని ముడ్డి రాసుకొని తిరిగిరారా ముగ్గురు. కాల్ చేసి కనుకోవాలి దోస్తులతోని ఏమైతుందని. సరే మామా, ఇప్పుడు ఏం చేద్దాం? అరే నేను చెప్తున్నాను, ఏమనుకోకుర్రా. నేను ఇదేదో మీ ఫ్రెండ్షిప్ని అనుమానిస్తున్నాను అవమానిస్తున్నట్టు కాదురా. 4 సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుండ్రా వాడు. 4 సంవత్సరాలు. ఇంకొక్క రోజు బాధపడితే ఏమవుతారు? బియర్లు చల్లగా ఉన్నాయి, వేడయ్యే లోపు మనం తాగేసాం. ఎవరిని ఒకటి జడ్జ్ చేసుకుని అవసరం లేదు మామ. కావాలంటే రేపు కూర్చొని ఇదే మాట్లాడు కాదమ్మా. ఒకసారి ఆడ చూడమా. అంత మందిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఉన్నాడు రా. ఇంకా వెన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. వెన్నెలతో కలపాలంటే ఒకే ఒక్క దారుందిరా. చూపిద్దాం. ఒక సిగరెట్ వేద్దాం డీడీ. మూడ్ లేదు మామ. అలా ఏడుపు మొహం పెట్టుకో, కాలేజ్ వదలలేక అనుకుంటా. రే వెన్నెల వస్తుందో లేదో అని నేను టెన్షన్ ఉంటే ఏంది మావ నువ్వు? రే కాసేపు వెన్నెల టాపిక్ పక్కన పెడదాం రా.
పక్కనంటే జస్ట్ ఇక్కడేరా. ఓకే. మన కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా, వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెళ్ళైతే బాగుండని నీకు ఎవరు అనిపిస్తున్నారు చెప్పరా? ఏం క్వశ్చన్ మామ అది? నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా? ఎంతసేపు వెయిట్ చేయాలి? మనిషి అనుకున్నావా ఏమనుకున్నావు? చాలా మంది ఉన్నారు నాకు. అరే నీకోసం వచ్చిన అవసరం మీదా నాదా? పైసలి ఎల్లుండి తప్పు కాదు రాదా. ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్. ఆహా, జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం. అక్కడ నాకు నోట్స్ ఎవడు రాశాడే? నీకు ఇంకా డీకీపీకి తేడా తెలీదా? దామోదర్కి పామపరం రాసింది మావా. ఈ అమ్మాయి అని నేను చెప్పట్లేదు, కానీ రాధలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళి రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా. ఈ వెన్నెల ఎండ ఇవన్నీ గ్రాఫిక్స్ రా. ఇలాంటి వాటి వెనక అస్సలు పడుకో. పో వెళ్ళి రాధకి ప్రపోజ్ చేయరా. ఆ బంగారు తల్లిని చూడు, నీ కోసం నచ్చినట్లేదు. ఏంది మా వీడు? ఏమైంది మా ఇద్దరికి? వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదారుస్తున్నారు కదా. నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం మావా. వస్తుంది మావా, వెన్నెల వస్తుంది, మీరు చూస్తారు. నాలుగేండ్లు మా డీడీ అని ఎదురు చేసినవారా నువ్వు? వెన్నెల ఏడుంది? నోట్లో గుడ్డ పెట్టుకుని ఎట్లా మాట్లాడుతుంది చెప్పి లాజిక్ మాట్లాడు. లాజిక్ ఇది కత్తి, దీన్ని యాసిడ్ లో ముంచి పొడిస్తే ఏమైతది? లోపల పేగులు మల మాడిపోతాయి. సుత్తిరా, మా అమ్మ పెంచిన గంజాయి మీదొట్టు, మా అయ్య కాసిన దొంగసార సాక్షిగా సచ్చావ్రా నా కొలంగా. నోట్ల కొడుకు చెప్పు చెప్పు చెప్పండి ఎలా చెప్తారా పిచ్చిరా? అసలు కత్తేంటి, ఆ సుత్తేంటి? వీడేంట్రా ఏప్రిల్ వేసుకుని వంట చేసేవాళ్ళగా? ఈ జుట్టాడు వీడెక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? ఏమో పేరు వల్ల కనెక్ట్ అయినాం, తీసుకొచ్చినాం. రేయ్, నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను రా. ఏంట్రా ఇదంతా? ఎవర్రా వెన్నెల? ఎవరన్నా వెన్నెల? ఏమైందిరా? వెన్నెల తెలిసిందిరా. ఎవరు మావా? చెప్పండి, ఏ సిమ్ కావాలి? ఎయిర్టెల్. ఐడియా, గుడ్ చాయిస్.
రే డిడి ఫేర్వెల్ డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం. రే మ్యూజిక్ పెంచమని చెప్పరా. హ్యాపీ డేస్ పాటలు పెట్టండి మామా. ఓ మై ఫ్రెండ్ తడి కన్నులన్నీ. మీరా డాన్స్ చేద్దా, మనం పెంటోస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. దా డాన్స్ మామా. మీరా కాదా? రే డిడి నువ్వు నీకు నిజమేంటో తెలియాలి కదా. నిజం వస్తుంది వస్తుంది నిజం వస్తుంది. అరే మనం చెప్పారా నువ్వే కదరా మొత్తం చేసింది చెప్పాడికి. చెప్పరా చేసిందంతా నువ్వే కదా చెప్పాడికి. నిజమేంట్రా నేనేం చేశాను రా మామా. మామా అరే ఇరికించకరా మామా. మనం అనుకున్నాం కదరా ఇద్దరం కలిసి చేశాను రా. నేనేం చేయలేదు. ఆడు 90% చేస్తే నేను ఏదో అలా 10% చేశాను అంతే. రే షేర్లు మాట్లాడకరా నువ్వు. 90-10 అంటాడు మామ ఇడు. ఎందుకు మావా? ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు గుర్తులేదు మా. ఈడ బస్సు పిల్లని కలపడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా. ఐఎమ్ ఫ్రీ బర్డ్ రా. నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. వాళ్ళ లైఫ్ లో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తుంది వాడికి. మనమే తీసుకొని వస్తే ఐ ఫైన్. ఆ హ్యాండ్ రైటింగ్ లో కరోస్ ఉన్నారా? ఎందుకు తెలుసా? అమ్మాయిలకు కూడా కరోస్ ఉంటాయి కాబట్టి. ఇంకా సాలిడ్ గా ఏదైనా కావాలరా. నేను ఫోన్ లో అమ్మాయి గొంతు విన్నాను రా. అమ్మాయి ఇలా మాట్లాడుతుందిరా. ఏఐ వాయిస్ ప్రో అని ఒక యాప్ మామ. ఎవరు మాట్లాడినా ఒక అథెంటిక్ అమ్మాయి వాయిస్ లా వినిపిస్తుంది. ఆడే ఇచ్చాడు. అబ్బా ఐడియా నాదే. ఐడియా సిమ్ కార్డ్ నీది. ఫస్ట్ ఫోన్ చేసింది వీడే. గుర్తుందా నీకు? మీరు నిజంగా లేడీసా? ఏయ్ స్టూపిడ్. మామ లేడీస్ మామ. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నిజంగానే అమ్మాయి మామ? అబ్బా గుర్తుదా ఫస్ట్ డేలో వీడే. లేదు లేదు ఇక్కడ వీడే ఫోన్ లో మాట్లాడాడు మామ. ఫస్ట్ వెన్నెలా ఇక్కడెక్కడో ఉంది. వెన్నెలా ప్లీజ్ కమ్ అవుట్. రాదు వెన్నెలా రాదు మామ. ఫిక్షనల్ రా డీడీ. మావా నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడ్రా నాతో ఫోన్ లో చెప్పింది? నేనే రా డీడీ. నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీడీ. నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట. డీడీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం. నిజంగానే ఇష్టం మామ నీ కేరింగ్ నాకు. నిజంగా. వర్డ్ ఫర్ ఎ డే. ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి. నాకు రోజు ఫోన్ లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల. ఐఎమ్ ఫీలింగ్ మెలంకలిక్. చెప్పాను నాకు ఇంగ్లీష్ అంతా నేర్పద్రా అని. అదే చూడు వీడు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాడు రా. గిఫ్ట్ కూడా కొన్నాడు. చప్పడిపోతుంది మామ నాకు. ఎలా ఫేస్ చేయాలి అర్థం కావట్లేదు రండి. నేను వచ్చాక నేను నీకు నచ్చకపోతే నేను నిన్ను 3 years ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు డీడీ. సారీ డీడీ. ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా నువ్వు బేసిక్ వెనిలా తింటున్నావురా డీడీ. బికాస్ వెనిలా. వెనిలా లైక్స్ డిడి. 4 ఏళ్ళు మావా. వై నో టెల్? మధ్యలో నేను ట్రై చేశాను మామ. వెన్నెలా 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 వెన్నెల లేదు. వెన్నెల రాదు అసలు. వెన్నెల మనోజ్ నువ్వు ఆపు అని ఆపేశాడు మామ. నేనే చేయలేదు మా మొత్తం ఇడే. లేడీస్ హాస్టల్కి అంతా వెళ్తున్నాడు రా. పాపని రా. ఓ పని చేద్దాం. ఫోన్ చేయడం మానేద్దాం. ఆడే సెట్ అవుతుంది. రే అది నీకు చెప్తే నువ్వైనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసిందిరా. ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా? రే మనోజ్ నన్ను చూస్తూ ఉండరా. రే నీ వెన్నెల వచ్చిందిరా. రే మనోజ్ పోదరా. అశోక్ నీకు పైసలు అని చెప్పి నా బ్యాంక్ బొక్కెట్టి నీకు బియర్లు కొంటే తీసి పెడతావరా. రే నువ్వు ఎలా రా ప్రెసిడెంట్ అయ్యావు? నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అయ్యావురా నువ్వు ప్రెసిడెంట్. అయ్యో చేశాడమ్మా. ఇండియా ప్రెసిడెంట్ చేశాడు. ఇంగ్లీష్ నేర్పి నువ్వు మగాడైతే అక్కడే ఉండరా. దగ్గర రాదు నువ్వు. దూరంగా ఉండు. ఎంత పిచ్చిరా అమ్మాయిలంటే. అమ్మాయిలు ఇక మాడతావా? జాకెట్ తీరా. నీకోసం కాదురా. రే డిడి నీకోసం కాదురా. అంకుల్ కోసం రా. రే అంకుల్ కోసం. ఒక అమ్మాయి అంకుల్ అనడానికి నువ్వు అంకుల్ అనడానికి చాలా తేడా ఉంది. నిన్ను
మీరెందుకు నవ్వుతున్నారా? అంటే నువ్వు లైట్ తీసుకున్నామో అని. లైట్ తీసుకున్నానా? 4 ఏళ్ళు మామా. సరే, అంటే 4 ఏళ్ళు ఒక మనిషి మీద ఇంత ప్రాంక్ చేస్తారా? అయినా నీతో 4 ఏళ్ళ రిలేషన్షిప్ లో ఉండడానికి మేమెన్ని కష్టాలు పడ్డామో తెలుసా మావ? శృతితో కంటే ఎక్కువ నీతోనే మాట్లాడాడు రా మావ. 6 గంటల నుంచి మాట్లాడుతున్నాను డీడీ. ఫోన్ పెట్టవా? నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు. ఎదవ యాక్టింగ్ చేయొద్దు. స్నానంకి వెళ్ళాలి. బాయ్. హలో హలో హలో. ఏంటి? ఏ సొప్పు? కుంకుడుగాయ రసం రా. పెడతాను. నీకెందుకు? సిగ్గు. పవర్ కెవెన్ మ్యాన్ అంటే చచ్చిపోతాడేదావా? ఆడేం తక్కువ కాదు మామ. జెన్నీతో రిలేషన్షిప్ లో ఉన్నా సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేకపోయాడు. లేదురా, అంటే మంచి ప్రాంకే మావా. 4 ఏళ్ళు అని ఫోన్ కాల్స్, వాయిస్ యాప్ అంటే ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా ఫన్నీగా ఉంది. కాలిపోతుంది. అంటే ప్రాంక్ నా మీద జరిగింది కదా, ఏవో వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మావా, వైల్డ్ థాట్స్ వస్తున్నాయి. నాకు ఒక్క అరగంట మన ఫ్రెండ్స్ కాదురా. రే మనోజ్, పక్కలో. ఓకే మామ, హ్యావ్ సమ్ మీ టైం. బాయ్. కానీ ఒరే మనోజ్, నేనెంత పిచ్చోండి మావా. ఒక అమ్మాయి రాసిన లెటర్లో కర్వ్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా. కదా, ఆ కర్వ్స్ చూసి నాకు అదే అనిపించింది. క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా. నాకెందుకు రా క్రెడిట్? నువ్వే కదా మామ లెటర్ రాసింది. రే ఆడికి మ్యాటర్ తెలిసిపోయింది. చెప్పు, నువ్వే రాసావని. కాదు మామ, ఆ రోజు నువ్వు రాసావు, నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది, నేను నిన్ను చూసి నవ్వాను కదా. నువ్వు రాసావు, ఆడికి లెటర్ వచ్చింది, అందుకని నేను నవ్వా. మావా, తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక కూడా లేదురా. ఎవడు రాశాడ్రా చెప్పండిరా. మామా ఎవడు రాశాడ్రా? రాధా, ఆగు. ఆగమంటున్నానా? రాధా, ఏంటో దొంగచాటుగా వింటున్నా మాటలు? టెన్షన్ పడుతున్నావు ఏంటే? లెటర్ రాసి నువ్వేనా? ఎందుకు రాసావు లెటర్? ఎందుకు కదూ నిన్ను ప్రాంక్ చేసింది? అరే ముద్దు, నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం. లేకుంటే గొడవ ఎందుకు పడతా? నీకు డబ్బులు ఎందుకు ఇస్తా? మధ్యలో వెన్నెల వచ్చిందని డ్రాప్ అయ్యా. ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ. ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు, బట్ మ్యాటర్ అది. 1 minute. రేయ్ మావా, రాధర రాసిన లెటర్ చెప్పాడు కదా మా వెన్నెలుందని. నా వెన్నెలరా. రాధర్ లెటర్ వచ్చి మంచి పని చేసింది, లేకపోతే మనం బుక్ అయిపోయేవాళ్ళం. హ్యాపీగా ఉండు మామా. అరే మీ లవ్ స్టోరీలు అయిపోతే ఒక ఫోటో తీసుకుందాం రండి రా, ఫైనల్ ఫోటో రా. తర్వాత మాడుకుందాం, ఫోటో తీద్దాం. చదువుకోవాలంటే ఏమైనా చదువుకోవచ్చురా, ఆన్లైన్ డిస్టెన్స్. కానీ కాలేజ్లో ఎందుకు చదువుకోలేదు తెలుసా? మన లైఫ్లో కొంతమంది దోస్తుగాలు ఉంటారు, వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఈయన దొరుకుతారా, నాకైతే ఈయన దొరికారు. నేను కూడా ఇలానే పారిపోదాం అనుకున్నా. పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా. అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే ఇట్లొచ్చి కథలు చెప్తా ఉంటా. ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారా అన్న ఉంది, బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా? హలో నానా, చెప్పమ్మా. బయలుదేరుతున్నావా? హే, ఏడికే బయలుదేరేది నీ అవ్వ. ఇంజనీరింగ్ చేస్తున్నా, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా. ఫోన్